సండే తీసుకెళ్ళి స్వీట్స్, సమోసా ఇచ్చి మోటివేట్ చేసి వచ్చేవాడిని. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి కదా! ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ పడుతున్నాయి. కొంచెం మాకు కూడా మానసిక స్థైర్యం ఇస్తే బాగుంటుంది కదా అని సండే నేనే వెళ్ళేవాడిని. ఆ ప్రిన్సిపల్ కూడా చెప్పేవాడిని, మేడం సార్ మా అల్లుడు మాత్రం దయచేసి బాగా చేయండి సార్, ఇంకా బాగా హెల్ప్ చేస్తున్నారు, ఇంకా కొంచెం బాగా మీ నుంచి చాలా హెల్ప్ కావాలి సార్ అని అంటే, లేదు చాలా మేము చూసుకుంటామని నన్ను అదేంటి మా చెల్లెని అలాంటిది ఏం లేదు. విజయారెడ్డి చనిపోయింది అంటే మీ చెల్లి చనిపోయింది అని చెప్పేసి ఎన్ని గంటలకి మీకు కాల్ చేశారు? ఎవరు కాల్ చేశారు? నాకు ఎస్ఐ గారు చేశారండి. జిఆర్పి పిఎస్ వారు నాకు 8:05 అండి. మా బాబుని 8:15 దింపుతా మా బాబు బస్సు రెడీ అయిపోయిండు, అన్నీ అయిపోయింది. 8:05 కరెక్ట్గా ఫోన్ చేసిండు. ఇద్దరు చనిపోయారు, ఫ్యామిలీ చనిపోయింది, ఫ్యామిలీ పాప చనిపోయింది అని అన్నాడు. ఫ్యామిలీ పాప చనిపోయింది ఏంటి సార్? ఫోన్ కట్ చేసిన, నేనే కట్ చేసిన. ఏది స్కామ్ ఏదో ఉన్నట్టున్నారు, అదే సీజ్ చేసినాము అది ఇది అంటారు కదా మేడం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే చనిపోయారు మీ కుటుంబ సభ్యులు అని చెప్పేసి కాల్ చేసినప్పుడు మళ్ళీ కాల్ చేసేలోపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే జరిగిందా? 8:05 చేసింది మేడం సార్, నాకు ఎస్ఐ గారు చేశారు. ఇది ఇట్లా ఫ్యామిలీ చనిపోయింది, ఒక పాప ఉంది, ఫ్యామిలీ ఉంది అంటే కట్ చేసిన. ఎందుకు అంటే ఫ్యామిలీ పాప అంటే మా బావ ఉండేది దుబాయ్లో, నాకు చెప్పకుండా రాడు, అందరికి చెప్పే వస్తారు కదా ఆబ్వియస్లీ అని కట్ చేసిన. మళ్ళీ చేసింది సార్ ఎమ్మటే, ఏమైంది నేనేం మాట్లాడుతున్నాను, ఫోన్ కట్ చేస్తున్నావు అని అంటే, ఎవరి గురించి మాట్లాడతారు సార్ మీరు, అక్కడ బాగుండేది దుబాయ్లో, మీరు ఎవరు తప్పుగా చూస్తున్నట్టున్నారు, నా నెంబర్ ఎవరికి ఇచ్చేది ఇది మాది కాదని మళ్ళీ కట్ చేసిన. మళ్ళీ చేసింది సార్ ఎమ్మటే చేసి 5224 బండి మీదే కదా అన్నాడు. అనగానే అయిపోయింది నా పని. అనగానే అనుకున్నా చాలా అనుకున్నా అమ్మో ఇదేదో జరిగింది నాయన, నాకు తెలియదు అసలు, మా చెల్లె తీసుకుపోయింది కూడా తెలియదు, ఏం తెలియదు అసలు, నాకు ఒక్క మాట. ఎందుకంటే ఉండేది ఇక్కడ కదా, అక్కడ ప్రతిరోజు ఎంక్వైరీ చేయగండి మనం ఏం జరుగుతుందని. నార్మల్గా తెలుసు, చెల్లె సండే వెళ్ళడం చేయడం, మావాడిని ఇక్కడ గట్కేసలో పికప్ చేసుకోవడము, వాడిని తీసుకుపోయి అక్కడ పటాన్చెరులో కోడలు దింపేయడము, వాడు కూడా అక్కడ తినడం, మళ్ళీ రిటర్న్ గట్కేసలో వాడిని దింపేయడము, ఇది జరిగేదే, ఎప్పుడు జరిగేదే. మా మమ్మీ దగ్గర కూడా అంతా తెలిసిన విషయాలు, అందరికీ రొటీన్ వర్క్ ఇది. కానీ ఏ క్వశ్చన్ అడిగారండి మీరు? నాకు అర్థం మర్చిపోయినా, ఏదో అడిగారు. ఫోన్ మీరు స్విచ్ ఆఫ్ చేశారు, కాల్ కట్ చేశారు. అది ఫోను లేదు, కట్ చేయలేదు. ఫోన్ కట్ చేసిన, నేనే చెప్తున్నా కదా, ఫస్ట్ కాగానే ఫ్యామిలీ చనిపోయారంటే ఫ్యామిలీ వరి చేస్తున్నారు సార్ చూసుకొని చేయని కట్ చేసిన. మళ్ళీ చేసిన, మళ్ళీ అదే మాట్లాడుతున్నాను, మళ్ళీ థర్డ్ టైం అన్న సార్ క్లియర్